శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో సభాపర్వాన్ని మనము పరిపూర్ణం చేసుకున్నాం. ఈ మహాభారత ప్రస్థానం ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా విరాట పర్వాన్ని చెప్పుకున్నాము. ఆ తర్వాత ఆది పర్వం పరిపూర్ణం చేసుకున్నాము. ఇప్పుడు సభాపర్వం పరిపూర్ణం చేసుకున్నాము. రేపటి నుంచి మనము వనపర్వంలోకి వెడతాం. అయితే ఈ సభాపర్వం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పర్వంగా చెప్తారు. సభాపర్వము అన్నారు, దీని పేరే సభాపర్వం. ఇందులో రెండు రకాలైనటువంటి సభలని మనకు పరిచయం చేశారు. ఒకటి మయుడు నిర్మించినటువంటి పాండవుల కోసమని ఆ మయుడు నిర్మించినటువంటి గొప్పదైనటువంటి సభ మయసభ. ఆ మయసభ వేదికగానే అక్కడ రాజసూయ యాగము చేసిన తర్వాత ఆ గొప్పదైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మునికి మొట్టమొదటి అర్ఘ్య సమర్పణం చేశాడు ధర్మరాజు యజ్ఞాంతమందు. అది ఆ మయుడి యొక్క సభ. రెండవది ఈ దుర్యోధనుడి యొక్క మణిమయ సభ. ధృతరాష్ట్రుడు ఒక సభాభవనాన్ని దుర్యోధనుడు కోరిక మీదట నిర్మించి జోదం కోసమని ఒక ప్రత్యేకమైన సభాభవనాన్ని నిర్మించి అద్భుతమైనటువంటి విశేషాలను అందులో కల్పించి ఆ పాండవులందరినీ కూడా ఆహ్వానించాడు. అది శకుని మోసపూరితమైనటువంటి మణిమయ సభ. ఈ సభలు రెండు కూడా చాలా గొప్పవైనటువంటి సభలు. ఒకటి శిష్టులైనటువంటి పాండవుల యొక్క సద్బుద్ధికి నిలయమైనటువంటి సభ అయితే, దుష్టులైనటువంటి కౌరవులకి నిలయమైనటువంటి దుర్బుద్ధికి ప్రతీకగా ఉన్నటువంటిది రెండవ సభ, ఆ కౌరవుల నిర్మించినటువంటి మణిమయ సభ. అందువలన ఈ రెండు సభల్లో జరిగినటువంటి గొప్ప విషయాలన్నీ కూడా ఇందులో ప్రస్తావింపబడ్డాయి కాబట్టి దీన్ని సభాపర్వము అని అన్నారు. మొట్టమొదటి సభలో మరి అద్భుతమైనటువంటి ఒక గొప్పదైనటువంటి నారదుడు వచ్చి ఆ ధర్మరాజుకి రాజధర్మాలన్నింటినీ కూడా ఉపదేశించడం అనేటువంటి దాంతో ప్రారంభమైంది. అందులో మరి రాజధర్మాలని ఉపదేశించడం త్రేతాయుగంలో కూడా తన దగ్గరికి మహాప్రభో నువ్వు నా యొక్క కోరిక ఎంత మాత్రము లేకుండా నా తల్లి చేసినటువంటి పాపానికి ప్రతీకగా ఈ రాజ్యాన్నంతటినీ నేను నా శిరస్సును భరించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. నాకు ఇది అవసరం లేదు. నేను నీ అంతటి గొప్పవాణ్ణి కాదు ఇంతటి ఒక రాజ్యాన్ని పరిపాలన చేయడానికి. అందువలన నువ్వు వచ్చి నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలన చెయ్యాలి అని భరతుడు శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మళ్ళీ తిరిగి పట్టాభిషిక్తుడిని చెయ్యాలనేటువంటి సత్సంకల్పంతోటి సపరివారంగా వెళ్ళి ప్రార్థిస్తే ఆ భరతుణ్ణి తన ప్రక్కనే కూర్చోపెట్టుకుని రాజధర్మాలన్నీ కూడా చాలా చక్కగా ఉపదేశించినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క ఉపదేశాన్ని మరిపించేటట్టుగా ఉంటుంది ఇక్కడ నారదుడు ధర్మరాజుకు ఉపదేశించినటువంటి ఈ రాజధర్మాలు. ఇవి రెండూ కూడా సమానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువలన ఆ ధర్మరాజు నారదుడికి చేసినటువంటి రాజనీతి బోధ ఇందులో ప్రత్యక్షమవుతుంది. నిష్కపటమైనటువంటి రామాయణంలో త్యాగశీలైనటువంటి రాముడు భరతుడికి చేసినటువంటి నీతి బోధ లాంటిదే ఇది. అది నాయకుడి యొక్క ఆధ్యాత్మిక విజయానికి ఇది తోడ్పడింది. అట్లాగే ఇటువంటి నీతి బోధే మరి ఒక రకమైనటువంటి నీతి బోధ ధృతరాష్ట్రుడికి కణుకుడు కూడా చేశాడు. ఏమని చేశాడు అంటే కనుక లాక్షాగృహ నిర్మాణం చేసి వాళ్ళందరినీ కూడా ఆ శత్రుశేషం లేకుండా చేసుకో అన్నట్టుగా బోధ చేశాడు. దుర్బుద్ధితో చేసాడు. అది కపటయుక్తమైనటువంటి బోధ.
అంటే ఒక్క విషయం ఆలోచించాలి. ఉపదేశం అనేటువంటిది శిష్టమైన ఉపదేశము, దుష్టమైన ఉపదేశము అని 2 రకములైనటువంటి ఉపదేశాలు ఉంటాయి. రెండూ చేసేటువంటి వాళ్ళు మన చుట్టూనే ఉంటారు. ఏది స్వీకరించాలి, ఏది విజయహేతు అవుతుంది అనేటువంటి పర్యాలోచన అనేటువంటిది ఆ ఉపదేశం పొందేటువంటి వాడి యొక్క బుద్ధి వైశద్యాన్ని బట్టి ఉంటుంది. అందువలన అంటే దుష్టమైన ఉపదేశాలు, శిష్టమైన ఉపదేశాలు కూడా ప్రతి మానవుడికి కూడా తన జీవితంలో లభ్యమవుతూనే ఉంటాయి. ఎప్పుడు కూడా గుణవంతమైనటువంటి సద్గుణవంతమైనటువంటి సజ్జనులు చేసేటువంటి శిష్ట ఉపదేశాలనే మనము పరిగణలోకి తీసుకుని ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తే అది మనకు శ్రేయస్సుని కలిగిస్తుంది. దుష్టమైనటువంటి బుద్ధితోటి ఏ విధమైనటువంటి ఉపదేశాన్నైనా గ్రహించి మనము ఆ మార్గంలో దుష్టమైన మార్గంలో ప్రవర్తించామా అది వినాశహేతు అవుతుంది. ఈ విధంగా ఇక్కడ 2 రకాలైనటువంటి సభలు ఇలాగా దుష్టమైనటువంటి ఆలోచనలకి శిష్టమైనటువంటి ఆలోచనలకి నిలయములయ్యాయి. అంటే ఒక మనిషి యొక్క ఉత్థాన పతనాలు 2 కూడా ఇందులో చాలా చక్కగా వర్ణింపబడినటువంటిది ఈ సభాపర్వం. అత్యద్భుతమైనటువంటి జైత్రయాత్ర చేసి సోదరులందరూ కూడా ధర్మరాజుని సమ్రాట్టుని చేసి రాజసూయ యాగం నిర్వర్తింపచేశారు కృష్ణుని యొక్క నాయకత్వంలో. అంత వైభవము, అత్యంతమైనటువంటి వైభవం, సమస్తంలో పృథ్వీదత్తమైనటువంటి సమస్తము లేనటువంటి ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడయ్యాడు ధర్మరాజు. అంటే అంత అద్భుతమైనటువంటి అంటే లాక్షాగృహ దహనం తర్వాత మరలా తిరిగి ద్రౌపదిని వివాహం పొంది మళ్ళీ రాజ్యాన్ని పొంది, రాజ్యం పొందడమే కాదు సమస్తము లేనటువంటి రాజుల్ని ఓడించి ఈ వసుంధరని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించేటువంటి ఒక గొప్ప విజయాన్ని సాధించడం అనేటువంటిది ఈ సభాపర్వంలో మనం చూసాం. అంతటి విజయాన్ని సాధించిన తర్వాత ఈ శకుని యొక్క దురాలోచనతోటి దుర్యోధనుడు శకుని ఆలోచించినటువంటి దుష్టమైనటువంటి పన్నాగంతో కల్పింపబడినటువంటి మాయా ద్యోతం అనేటువంటి ఒక మోహపాసంలో చిక్కుకుని తమ యొక్క సమస్తమైనటువంటి రాజ్యాన్ని కోల్పోయి ఆఖరికి తనని కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి, సోదరుల్ని కోల్పోయి, భార్యను కూడా కోల్పోయి తమ భార్య అయినటువంటి ద్రౌపది సభాభవనంలోకి ఈడ్చుకురాబడేటట్టుగా చేయబడినటువంటి పతనాన్ని కూడా మనం చూసాం. అయితే ధర్మవర్తనుడైనటువంటి వాళ్ళు కాబట్టి, ఉదాత్తమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి అంతటి ఉత్థానానికి గర్వపడలేదు, ఇంతటి పతనానికి ఆక్రోశించలేదు. ధైర్యంగా స్థైర్యంగా అలా నిలబడగలిగారు. అసహనశీలుడైనటువంటి ఆ దుర్యోధనుడి యొక్క మాయా ద్యూతం అనేటువంటి దుష్టమైనటువంటి పన్నాగాన్ని కూడా మనం ఇందులో చూసాం. అంటే దుర్మార్గుల యొక్క మనస్సు ఎలా ఉంటుంది, సన్మార్గుల యొక్క మనస్సులు ఎలా ఉంటాయి అనేటువంటివి అందరికీ కళ్ళకి గట్టినట్టుగా మనకు చూపించేటటువంటి యథార్థమైనటువంటి గాథ ఈ కౌరవ గాథ. దాన్ని మనకు చాలా స్పష్టంగా ఆకలింపు చేసుకునేటువంటి విధానంగా మనకు తెలియజేసాడు వ్యాసు. అందువల్ల ఆ వ్యాసుల వారు మనకు మొత్తం అంతా కూడా ఈ మొదటి జోదంలో సర్వము కోల్పోయారు. మళ్ళా అంతటికి మళ్ళీ అంతా కూడా ఈ ధృతరాష్ట్రుడు తిరిగి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించిన తర్వాత కూడా దాన్ని కూడా సహించలేక ఆ దుర్యోధనుడు మళ్ళీ అనుజ్యోతం అనేటువంటిది ఒకటి పెట్టి అందులో 12 సంవత్సరముల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము పందంగా మళ్ళా జోదమాడి అందులో కూడా ఈ కుటిలమైనటువంటి ఈ జోదముతో మోసముతోటి ఆ పాండవులని ఓడించి శకుని వాళ్ళని రాజ్యభ్రష్టుల్ని చేసి వనవాసానికి వెళ్ళేటట్టుగా చేశాడు. ఈ విధంగా దైవము
ఏ విధంగా మార్పు చేస్తుంది అంటే ఏ క్షణంలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేటువంటి దానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. విధి యొక్క వింతదైనటువంటి ఆట ఎలా ఉంటుంది అనేటువంటి దానికి ఇది ఒక ప్రతీక. అటువంటి సభా పర్వము చాలా అద్భుతమైనటువంటి మానవ స్వభావానికి అనుగుణంగా మానవులకి కలిగేటువంటి ఉత్థాన పతనాల యొక్క స్వరూప స్వభావాల్ని ధ్వన్యాత్మకంగా ప్రదర్శించేటువంటి పర్వమే ఈ సభాపర్వం. ఈ ఉత్థాన పతనాలు ఒకే చోట చూపించి చివరికి అంతర్మథనం చెందుతాడు. ఆ అంతర్మథన పూర్వకమైనటువంటి ప్రశాంతికి ఇది దారి తీస్తుందని, నిర్వేదమనేటువంటి స్థాయి భావానికి ఇది ఆలవాలమని బోధిస్తుంది ఈ పర్వము. ఇట్లాంటి అద్భుతమైనటువంటి పర్వం అంటే మహాభారతము మానవ జీవితానికి అన్వయించుకుంటే కనుక ప్రతిదీ కూడా మనిషి యొక్క జీవనానికి, ఇప్పటి జీవనానికి కూడా అన్వయింపబడుతుంది. అందుకనే వ్యాసుల వారు ఇందులో లేనటువంటి విషయం అంటూ ఏం లేదు అని చెప్పాడు ఆయన. అంత నిర్ద్వంద్వంగా చెప్పగలిగినటువంటి ధైర్యం ఉందంటే మహాభారతం అనేటువంటిది అనేకములైనటువంటి అనేకములైనటువంటి వృత్తాంతాలకి ఆలవాలమైనటువంటిది. ఇది ఎన్ని వృత్తాంతాలు, ఎన్ని ఉపాఖ్యానాలు, అద్భుతమైనటువంటి ఉపాఖ్యానాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ధర్మ బోధకమైనటువంటి అనేకములైనటువంటి ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఇంతటి మహాభారతము చాలా ఉద్గ్రంథం. ఇది 1,00,000 శ్లోకాత్మకమైనటువంటిది. అంటే దీంట్లో ఉండేటువంటి ప్రతి విషయాన్ని ఒక మనిషి గ్రహించాలి అంటే ఎంత కష్టమైనది. అందున వ్యాస విరచితమైనటువంటి భారతము, సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భారతంలో ఉండేటువంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఎంతో సహనంగా ఇదంతా కూడా అధ్యయనం చేయాలి. అంతటి అధ్యయనము చేయడం అనేటువంటి ఈ వేగమైనటువంటి జీవనంలో కుదరదు. కాబట్టి ఇది కేవలము ఒక ఫలస్వరూపంగా మనము దీన్ని అనుభవించడానికి వీలుగా ఒక 30 నిమిషముల యొక్క నిడివిలో ప్రతిరోజు ఒక్కొక్క ఆ భాగాన్ని అందిస్తూ మొత్తం ఏ శ్లోకాన్ని విడిచిపెట్టకుండా భారతంలో ఏదైతే చెప్పబడిందో అది అందరికీ కూడా తేటతెల్లంగా తెలవాలి అనేటువంటి ఒక సదాశయంతో, సద్బుద్ధితోటి, ఎంతో శ్రమకి ఓర్చి దీన్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందరికీ అందజేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఇంతటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందువలన దయతో మీరందరూ కూడా చక్కగా ఇది వినండి. ఎందుకంటే మన ఋషులు అందించినటువంటి ఈ సాహిత్యాన్ని మనమే చదవకపోతే తర్వాత వాళ్ళకి ఎలా అందజేస్తాం? ఇంతటి గొప్పదైనటువంటి విలువల్ని మనం ఎలా కాపాడగలము? ధర్మం వైపు మన బుద్ధిని ఎట్లా ప్రసరింపజేయగలము? ఇవన్నీ మనకు తెలవాలి అంటే కనుక తప్పనిసరిగా మనము మహాభారతాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. అటువంటి ఒక అధ్యయన ప్రసంగాలు లాంటివే ఇవన్నీ కూడా. అందువలన తప్పనిసరిగా మీరు అందరూ కూడా విని ఇందులో ఏదైనా ఒకవేళ లోటుపాట్లు అయితే సందేశ రూపంలో తెలియజేయండి. అట్లాగే ఇది మీకు నచ్చినట్లయితే నచ్చిందని తెలియజేయండి. అట్లాగే మీరందరూ కూడా ఎక్కువ సంఖ్యలో అందరికీ కూడా మీ మిత్రులకి అందరికీ కూడా తెలపండి. ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం. మీకు వీలైనటువంటి సమయంలో ఒక అర్ధగంట 24 గంటల్లో ఒక 30 నిమిషాలు దీనికోసం కేటాయించడం అనేటువంటిది మనం తలుచుకుంటే కష్టమైన పని కాదు. అప్పుడు మన మహర్షులు అందించినటువంటి సాహిత్యపు విలువలని మనం తెలుసుకుంటాము. మన యొక్క చారిత్రక సత్యాల్ని మనం తెలుసుకుంటాము. ధర్మం ఎట్లా ఉంటుందో దాని యొక్క స్వరూపం తెలుసుకుంటాము. ధర్మాచరణ వైపు మన మనస్సుని ప్రసరింపజేయడానికి వీలవుతుంది అని తెలియజేస్తూ సహృదయులందరికీ కూడా స్వస్తి.